హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై మీడియా. నేను మీ కేవీఆర్. సినీ డాన్సర్ జానీ మాస్టర్ వివాదం మరో మలుపు తీసుకుంది. ఆయన అంటే తన సహచర డాన్సర్ మీద అఘాయిత్యం చేసినని చెప్పి రాయదుర్గం పిఎస్లో ఒక కేసు నమోదైన నేపథ్యంలో ఆయనను గోవాలో అరెస్ట్ చేసిన పోలీసులు 14 రోజుల కస్టడీకి కూడా ఇచ్చిర్రు. ఆయన మీద అంటే నేర నిరూపణ జరిగి ఆయన తప్పొప్పుకున్న నేపథ్యంలో గతంలో ఆయనకంటే నేషనల్ అవార్డు వచ్చిందనమాట. ఈ ఏడాది పుష్ప సినిమాకు గాను తను కంపోజ్ చేసిన ఒక సాంగ్కు నేషనల్ అవార్డు వచ్చిందనమాట. దాన్ని వెనక్కి తీసుకుంటే, ఎందుకంటే పోక్సో యాక్ట్ ఆయన మీద పుటప్ చేసిన నేపథ్యంలో జానీ మాస్టర్కు ఆ అవార్డును రిజెక్ట్ చేస్తూ ప్యానెల్ నిర్ణయం తీసుకుందనమాట. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ నేషనల్ అవార్డు రద్దు. పోక్సో కేసు నమోదైన నేపథ్యంలో అవార్డు రద్దు చేసిన కమిటీ నేషనల్ ఫిలిం అవార్డు ఫర్ బెస్ట్ కొరియోగ్రఫీ 2022 ఏడాదికి గాను ఎంపికైన జానీ భాష న్యూఢిల్లీలో అవార్డు ఫంక్షన్ కోసం మధ్యంతర బెయిల్ పొందిన జానీ భాష ఈ నెల 8న అవార్డు తీసుకోవాల్సి ఉండగా అర్ధంతరంగా ఆ నేషనల్ అవార్డు రద్దయిందనమాట. సో మరి నెక్స్ట్ ప్లేస్లో ఉన్న వాళ్ళకు ఆ అవార్డు ఇచ్చే అవకాశం ఉంటుంది అన్నట్టు. సో సినిమాల్లో పనిచేసే వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే ఇట్లనే ఉంటుందని నిరూపించిన ఘటన అనమాట. అంటే దీని వెనుక ఎవరున్నారు ఏంటన్నది పక్కన పెడితే ఇది ఖచ్చితంగా రాజకీయ ప్రేరేపిత కుట్రగానే అందరూ భావిస్తూ ఉన్నారు. ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో అంటే తన మీద లైంగిక దాడి చేసిండు, తనను అంటే మతం మారి పెళ్లి చేసుకోమని చెప్పి ఒత్తిడి తీసుకొచ్చిండు అని చెప్పి ఏవైతే ఆరోపణలు చేసిండో అవన్నీ నిజమే అని చెప్పి ఈయన తన కన్వెన్షన్ రిపోర్ట్లో చెప్పడం కూడా ఆసక్తికరంగా మారింది. సో 5-6 ఏళ్లుగా ఇద్దరు కలిసి సహజీవనం చేసిన నేపథ్యంలో అనూహ్యంగా కేసు ఎందుకు పెట్టింది అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. నిజంగానే మనోడు అంత హెరాస్ చేసింది అన్నది రేపు కోర్టు తేల్చే అవకాశం ఉంది. ముందే అన్ని డిసైడ్ చేయలేం కాబట్టి మనమే ఈ పచ్చ మీడియా స్టూడియోలో కూర్చొని జడ్జిమెంట్లు ఇచ్చినట్టు మనం చెప్పలేం కాబట్టి వేచి చూద్దాం. ఏదేమైనా ఒక బ్లాక్ మార్క్ అయితే ఏర్పడింది జానీ భాషకు. మాస్టర్ అని అంటే పెద్ద పదం, అది అవసరం లేదు. ఈ మేకప్ ఆర్టిస్ట్ గాళ్ళను ఎంత తక్కువ చేసి చూస్తే అంత బెటర్. ఇంటికి ఒంటికి అంతటికి మంచిది అనమాట. రాజకీయాల్లో ఇట్లాంటి వాళ్ళని వేలు పెట్టనియడమే తప్పు అన్నట్టు. ఇట్లాంటి మేకప్ ఆర్టిస్ట్ కాలు చెప్పి జబర్దస్త్ ఆర్టిస్టులు చాలామంది పిఠాపురం వచ్చి మాట్లాడారు కదా, ఇప్పుడు ఏమైంది ఒక్కడు కూడా కనపడట్లే. వీళ్ళ బతికే అంతా. సో రాజకీయాలను ఎప్పుడు కూడా కుక్క తోక నూపాలి కానీ తోక కుక్క నూపకూడదు. అది గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది అన్నట్టు. సో ఇది పరిస్థితి అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.